శ్రీ గురుభ్యో నమః శ్రీమాతరే నమః జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం 10వ భావం గురించి తెలుసుకుందాం. అయితే జాతకం లోపల 10వ భావము ఏం తెలియజేస్తుంది? ఉద్యోగం మాత్రమేనా? అంటే మన సొంతంగా చేసేటువంటి ఉద్యోగానికి ఈ 10వ భావం చూపెడుతుందా? ఈ 10వ భావాన్ని మన జాతక ఫలితంలో ఎలా చూస్తాం? అంటే జాతక చిత్రం లోపల 10వ భావాన్ని ఎలా చూస్తామనేటువంటిది దీన్నే దశమ భావము అంటాం. ఇది కర్మస్థానము, వృత్తి, రాజకీయము, గౌరవము, పదవి, ప్రతిష్ట ఇవన్నీ కూడా ఈ 10వ స్థానంలో ఆధారపడి ఉంటాయి. కర్మస్థానం అంటే వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, జీవనోపాధిని సూచిస్తూ ఉంటుంది. అదే సమాజంలో మన స్థానం ఎలాంటిది, గౌరవ ప్రతిష్టను తెలియజేస్తూ ఉంటుంది. తండ్రి, అధికార యోగ, ప్రభుత్వ సంబంధాలు, ఉన్నతాధికారుల అనుగ్రహం అనేటువంటిది మన పైన ఉంటుందా లేదా? పదవి, ప్రమోషన్, నాయకత్వం, ప్రజాసేవ, రాజకీయ రంగం అనేటువంటిది 10వ స్థానంలో దాగి ఉంటుంది. జీవిత లక్ష్యము, కీర్తి, ఖ్యాతి, సాధించిన విజయాలను సూచించడము. మరి ఈ భావం బలంగా ఉంటే జీవితంలో ఉన్న స్థాయిని ఎదుగుతారు. పాపగ్రహ ప్రభావం గిట్లా పడిందంటే వృత్తిలో ఆటంకాలు ఉంటాయి, చేసేటువంటి పనిలో ఆటంకాలు ఉంటూ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి, అవమానం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. శుభగ్రహాలు ఈ భావంలో ఉంటే రాజయోగాన్ని కలిగిస్తూ ఉంటాయి, పెద్ద స్థాయిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ 10వ స్థానాన్ని తెలియజేసేటువంటిది. అయితే ఈ 10వ స్థానంలో గనక రవి ఉన్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది, అధికార ప్రతిష్టత ఉంటుంది, పేరు ప్రఖ్యాతి కలుగుతూ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది. ఈ 10వ స్థానంలో ఉంటే నేను ప్రభుత్వ ఉద్యోగము అని అంటే ప్రభుత్వ ఉద్యోగం మీకు కానీ మీ భార్యకి కానీ కూడా ఉండవచ్చు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కలిగినటువంటి భార్య కూడా కలగవచ్చు. అయితే ఈ 10వ స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే ప్రజాదరణ ఉంటుంది, ప్రజల్లో ఆదరణ పొందుతూ ఉంటారు, ప్రజల మద్దతు లభిస్తూ ఉంటుంది, పబ్లిక్ రిలేషన్షిప్ బాగుంటుంది, సున్నితంగా ఉంటారు. కాబట్టి పబ్లిక్లో అబ్బాయి చాలా మంచివాడు అన్నట్టుగా ఉంటారు. అయితే ఈ 10వ స్థానంలో కుజుడు గనక ఉన్నట్టయితే సైనికుడు కావచ్చు, పోలీస్ కావచ్చు, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విజయాన్ని, ధైర్యాన్ని సాధిస్తూ ఉంటారు. అదే ఈ 10వ స్థానంలో బుధుడు ఉన్నట్టయితే వ్యాపారం పైన దృష్టి పడుతూ ఉంటుంది, వాణిజ్యము, కమ్యూనికేషన్, అకౌంట్, విద్య, రాతా రంగంలో చాలా ప్రసిద్ధిగాంచి ఉంటారు. అయితే ఈ 10వ స్థానంలో గురువు ఉన్నట్టయితే ఉన్నత పదవి, గౌరవము, ధర్మకర్మ సంస్థల్లో స్థానము, గురువుల అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. అయితే ఉన్నత పదవి లభిస్తుంది, ధర్మ కార్యంలో, కర్మకార్యంలో కూడా సహాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి వారు. అయితే ఈ శుక్రుడు 10వ స్థానంలో ఉన్నట్టయితే కళలు, వినోదారంగం, లగ్జరీ వ్యాపారం, సౌఖ్యము, వాహన సౌకర్యం కలిగి ఉంటారు. అంటే ఒక వాహనాన్ని నడిపేందుకు ఒక డ్రైవర్ కూడా ఉండి ఉంటారు. అయితే ఉన్నత స్థానంలో ఉండి ఉంటారు. అదే ఈ 10వ స్థానంలో శని ఉన్నట్టయితే కష్టపడి ఎదుగుతూ ఉంటారు, ఆలస్యంగా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కానీ ఆ విజయం ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది, స్థిరమైనటువంటి వృత్తిని సంపాదించుకుంటారు, బాధ్యతలు అనేటువంటివి మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ 10వ స్థానంలో రాహు గనక ఉన్నట్టయితే విదేశీ అవకాశాలు, టెక్నాలజీ, కొత్త రంగాల్లో ఆసక్తి, ఎదుగుదల, ఏదో కనిపెట్టాలి, ఏదో చెయ్యాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉంటారు. అదే ఈ 10వ భావంలో కేతు ఉన్నట్టయితే ఆధ్యాత్మిక రంగంలో, రసాయన శాస్త్రంలో పరిశోధనలు, విరక్తి ద్వారా విజయాలను సాధిస్తూ ఉంటారు. ఈ 10వ భావం కనుక బలంగా ఉంటే ఉన్నత పదవి, గౌరవం లభిస్తూ ఉంటుంది, సమాజంలో మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి, వృత్తిపరంగా స్థిరత్వము మరియు నిరంతరం కూడా అభివృద్ధి, తండ్రి అధికార సహాయం లభిస్తూ ఉంటుంది, జీవిత లక్ష్యం కోసం సాఫల్యం దారపోస్తూ ఉంటారు. అదే 10వ భావం గనక బలహీనంగా ఉంటే
వృత్తి ఆటంకాలు, ఉద్యోగంలో నిలకడ ఉండదు, ప్రతిష్ట తగ్గడము, అవమానం కలగడము, అధికారులతో సమస్యలు ఏర్పడము, లక్ష్యం నెరవేరక ఆలస్యం కావడం, తండ్రితో విభేదాలు అనేటువంటివి ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి 10వ భావం గనక మనము జాతక చక్రంలో చూసుకున్నట్టయితే, సహజ జాతకంలో చూసుకుంటే 10వ భావము ఏమవుతుంది? మకరం అవుతుంది. కాబట్టి మకర రాశి వారు కష్టపడి పనిచేయాలనేటువంటి తారతమ్యం కలిగినటువంటి వారు. కాబట్టి 10వ భావంలో ఉన్నటువంటి గ్రహానికి పరిహారాలు చేసుకుంటే మనం అత్యున్నత పదవికి చేరుకోగలము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా కూడా మనం జాగ్రత్త పడగలుగుతూ ఉంటాం. కాబట్టి 10వ స్థానం గురించి మీరు ఆలోచించాలి. కాబట్టి ఆలోచించి మీరు 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏమిటో ఆ గ్రహాన్ని నాకు తెలియజేస్తే దానికి తగ్గ పరిహారాలని నేను చెప్తూ ఉంటాను. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.